श्री सकल गणाधिप पालय मामनिशम् 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 वरसिद्धि विनायक भक्तजनानि कोश वरचन्द्रमौळि सुदर्शि सकल गणाधिप पालय मामनिशम् वरसिद्धि विनायक भक्तजनानि कोश वरचन्द्रमौळि सुदर्शि सकल गणाधिप पालय मामनिशम् वरसिद्धि विनायक भक्तजनानि कोश वरचन्द्रमौळि सुदर्शि सकल गणाधिप पालय मामनिशम् सुंदर मंगल
చాలామంది గుడికెళ్ళి ఉంటారు, వాళ్ళందరూ మన తరఫున కూడా ప్రార్థన చేయాలని మనం కోరుకుందాం. అయితే ఇంత చక్కటి సహకార వాద్యాలు ఉండి పొద్దున్న ఇంత మంచి వామ్గా ఉండే ఒక గ్యాదరింగ్లో మాట్లాడమంటే కొంచెం కష్టమే, పాడడానికి సుఖంగా ఉంటుంది. ఇప్పుడు పాడిన కీర్తన మీ అందరికీ బాగా సుపరిచితమై ఉంటుంది, చాలామంది చాలాసార్లు మాట్లాడి ఉంటారు దాని గురించి. సకల గణాధిప బాలయమ వర్షం మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారి రచన ఆరభి రాగం. ఇది నేను ఎప్పుడు పెద్దవాళ్ళ నుంచి విన్నది, నేను ఎవరికైనా చెప్పే విషయం కూడా ఏంటంటే ఆరభి రాగానికి సాధించిన తర్వాత అటువంటి ఒక టెస్టిమనీ ఈ కాంపోజిషన్. ఆరభికి దేవగాంధానికి అద్దం పట్టేటువంటి ఒక వ్యత్యాసం ఏంటంటే రిషభం గమకం లేకుండా పాడటం ఆరభి, కొద్దిగా గమకంతో పాడటం దేవగాంధారి. అక్కడికి వెళ్ళిపోతుంది దేవగాంధారి, దీంట్లో ఉండదు. వీలంత వరకు రిషభము దానికి సంపాది కాబట్టి దైవతం, దాని గమకం లేకుండా పాడితే ఆరభి ఎక్కువ అందంగా ఉంటుంది. ఈ కీర్తన మొత్తం అలాగే నడుస్తుంది. ఇఫ్ యూ మస్ట్ హావ్ అబ్జర్వ్, నేను ముందు రాగాలాపన పాడినప్పుడు, స్వరకల్పన పాడినప్పుడు ప్రతిదీ కూడా పల్లవి రిషభంలో మొదలవుతుంది, అనుపల్లవి దేవతల్లో మొదలవుతుంది, చరణం మళ్ళీ రిషభంలో మొదలవుతుంది, ముగింపు కూడా రీలోనే ఆపిస్తుంది. రీ ఒక పూర్ణమైన స్వరం ఆరభికి. ఆరభి ఒక జంటలు పాడటానికి చాలా అనుకూలమైన రాగం. జంటలు పాడడానికి అనుకూలమైన రాగం ఎప్పుడు కూడా తానం పాడడానికి చాలా అనుకూలమైన రాగం. ఎంత జంటలు పాడే వీలుంటే అంత తానం తేలిగ్గా ఉంటుంది. ఘనరాగాలు అయితే మనం ఏమైతే చెప్పుకుంటున్నామో అవి ఘనరాగాలు అవ్వటానికి ముఖ్య కారణం వీణ, దాన్ని తానం వాయించే విధానం, వాటిలో ఉండే ఆ చేస్ట్ కర్ణాటిక్ వాల్యూ వల్ల అవి ఘనరాగాలుగా ఎక్కువ పాపులర్ అయ్యాయి. దాంట్లో పంచరత్నాలు ఉండడం వల్ల ఘనరాగ పంచరత్నాలు అంటున్నాం. అండ్ 5 రాగాలు కూడా ఏంటంటే తానం పాడటానికి చాలా విశేషమైన రాగాలు. 5 డిస్టింక్ట్ ఫ్లేవర్స్ ఆఫ్ తానం, అన్నీ ఒకలా ఉండవు. నాట ఒకలా ఉంటుంది, గౌళ, ఆరభి, వరాళి, శ్రీరాగం, వీటిలో తానాలు వేరువేరుగా ఉంటాయి. దే హ్యావ్ ఎ డిఫరెంట్ స్ట్రక్చర్. సో ఇవాళ టాపిక్ మనది ఇట్ ఇస్ నాట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మనోధర్మం విత్ ఇన్ క్లాసికల్ మ్యూజిక్ యాజ్ ఎ కచేరీ ఫార్మాట్. మనం మనోధర్మ సంగీతం ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే కర్ణాటక సంగీతం ఏ పాయింట్స్ని టచ్ చేస్తుందో అక్కడంతా ముందు మనోధర్మం ఉంటుంది. మనం పాడుకునే కీర్తనలు కూడా ఒకనొక వాగ్గేయకారుల మనోధర్మమే. మనం ఏమైతే కీర్తనలు పాడుతామో ఎవరో ఒకళ్ళ మనోధర్మంతో వాళ్ళు రాసింది మనం ఇవాళ పాడుతున్నాం. దానికి మనం ఇంకొంచెం ఒక ఐడియా వచ్చి నావెల్గా అనిపించి దీనికి నేను ఒక ఎక్స్టెన్షన్ పెడితే ఇంకా నాకు అందంగా ఉంటుందేమో అనిపించి దానికి ఒక ఎక్స్టెండ్ చేసి పాడటం ఈజ్ మై అడిషన్ టు దట్ ఎగ్జిస్టింగ్ పీస్ ఆఫ్ మనోధర్మం. ఆ ఎగ్జిస్టింగ్ పీస్ ఆఫ్ మనోధర్మాన్ని మనం కల్పిత సంగీతం అంటున్నాం, బికాజ్ వేరే వాళ్ళు కల్పన చేశారు. మనం కల్పన చేయబోయేదాన్ని కల్పన సంగీతం అంటున్నాం. కర్ణాటక సంగీతం ఏ అంశాలని టచ్ చేస్తుందో టైటిల్లో ఆయన కృష్ణాన్న ఇచ్చినట్టు డిఫరెంట్ జానర్స్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అన్నారు. డిఫరెంట్ జానర్స్ అంటే ఏంటి? వేర్ డస్ కర్ణాటిక్ మ్యూజిక్ గో? యాజ్ సచ్ కర్ణాటిక్ మ్యూజిక్ ఈజ్ కర్ణాటిక్ మ్యూజిక్. వాట్ ఆల్ ఫెసెట్స్ డస్ ఇట్ టచ్? మన దక్షిణ భారతంలో ఏ విధాలైన సంగీతాలు పాడతారో వాటన్నిటికీ మూలం శాస్త్రీయ సంగీతం కర్ణాటక సంగీతమే. కాకపోతే అన్నిటికంటే ఇది ఓల్డెస్ట్ ఫార్మా, మోస్ట్ ఏన్షియంట్ ఫార్మా అంటే దానికి ప్రమాణం లేదు. కానీ ఇప్పుడు మనం పాడే జానపద సంగీతం అన్నిటికంటే ఏన్షియంట్ అని బిలీవ్ చేయొచ్చు, అన్నిటికంటే ముందు అదే వచ్చింది. కాకపోతే ఎప్పుడైతే ఒక శాస్త్రబద్ధమైన సంగీతంగా దీన్ని మనం తయారు చేసామో దీన్ని ఉపయోగించి మిగతా వాటన్నిటిని అనలైజ్ చేసే ఒక అప్రోచ్ మాత్రం వచ్చింది. అందువల్ల ఇది అన్నిటికీ మూలం, ఇది అన్నిటికంటే ముందు వచ్చిందని మూలం కాదు. సో అన్నిటినీ దీని ద్వారా అనలైజ్ చేయొచ్చు. కాబట్టి కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాళ్ళు దీని జానరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని టచ్ చేస్తూ పాడినప్పుడు తప్పకుండా కొంత మనోధర్మం కూడా దాంట్లో ప్రయోగిస్తారు. వాటిలో ముఖ్యమైన అంశాలు ఏమిటి? అసలు మన కర్ణాటక సంగీతం ఎక్కడెక్కడికి వెళ్తుంది చెప్పండి. కర్ణాటక సంగీతం ఉపయోగించి పాడేది కచేరీ కాకుండా ఏమి ఉండొచ్చు? కర్ణాటక సంగీతాన్ని లూజ్గా బేస్ చేసుకుని ఉండే ఫామ్స్ ఏంటి? యక్షగానాలు, నాటక రంగం రెండు కూడా కొంచెం ఇప్పుడు మనకి తగ్గినాయి, కనుమరుగు అవుతున్నాయి. ఇప్పుడు పాపులర్గా ఉన్నవి అవి కూడా డెఫినెట్లీ ఇప్పుడు అండి హరికథలు, వెరీ మచ్ డాన్స్. మీరందరూ పార్టిసిపేట్ చెప్పచ్చు. నాట్యం అనేది వచ్చినప్పుడు మనకి 2 ప్రధానమైన శైలులు దక్షిణ భారతానికి సంబంధించి, ఒకటి భరతనాట్యం, ఇంకోటి కూచిపూడి. వాటి హిస్టరీలో మన వెళ్ళదు, మనకు సంబంధం లేని విషయం. అయితే రెండిట్లోనూ కర్ణాటక సంగీతం ఎంతవరకు వాడుకుంటారు? భరతనాట్యం హ్యాస్ గ్రేటర్ స్కోప్ ఫర్ చేస్ట్ కర్ణాటిక్ మ్యూజిక్, బికాస్ భరతనాట్యంలో
వాళ్ళకి జతి మరియు డాన్స్లో టెక్నికాలిటీ యొక్క ప్రాధాన్యత ఎక్కువ. అది ఎక్కువ ఉండటం వల్ల మనోధర్మం పాడటానికి పాడేవాళ్ళకి స్కోప్ కూడా ఎక్కువ. అయితే అది కచేరీలాగే పాడచ్చా, దానికి పరిమితులు ఉన్నాయా అనేది మనం ఒక అంశం చూసి చూద్దాం. భరతనాట్య ప్రదర్శనలో అన్నిటికంటే ముఖ్యాంశంగా ఎప్పుడు చెప్పబడేది, మీకు ఎవరన్నా చూసుంటే కనుక వర్ణం ముఖ్యాంశం. వర్ణం ముఖ్యాంశం అయినప్పుడు మనం కచేరీలో మామూలుగా వర్ణం ముందు పాడుతున్నాం. ఈ వర్ణాన్ని ప్రధాన అంశంగా పాడితే ఏం చేస్తారు వర్ణంలో? డాన్స్ పార్ట్ ఏం చేస్తారో అది వదిలేద్దాం. సంగీతం పాటలో అసలు దాని మనోధర్మం ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది, మనం కర్ణాటక సంగీత పరంగా నేర్చుకున్న మనోధర్మం, ఆ ఫామ్ మన మనోధర్మానికి ఏ విధంగా దోహదపడుతుంది. మనం నేర్చుకున్న మనోధర్మం అక్కడ ఇవ్వబడిన ఒక లైన్ని వాళ్ళు అభినయించడమో నృత్యంలో చేయటమో ఒక 50 సార్లు చేయాలనుకోండి. 50 సార్లు చేయాలంటే 50 సార్లు ఉండలేని యాజ్ ఇట్ ఈస్గా పాడడం. తప్పకుండా దానికి ఏదో ఒకటి జోడిస్తాం. 50 సార్లు అలాగే పాడేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ బాగా పాడగలిగిన వాళ్ళు అలా పాడతారు. 50 సార్లు చిన్న చిన్న వేరియేషన్తో పాడతారు. ఈ వేరియేషన్కి స్కోప్ తీసుకొచ్చేది మనకి మనోధర్మం మీద ఉన్న జ్ఞానం. అయితే ఆ ఫామ్ వల్ల మనం నేర్చుకునేది ఏమిటి అంటే, ఈ డాన్స్ ఫామ్స్లో మనకు ఉపయోగపడే మనోధర్మం ఎక్కువగా మనం నెరవల్కి అసోసియేట్ చేసుకోవచ్చు. బికాజ్ నెరవల్ పాడాలి అంటే సాహిత్యాక్షరాలు ఏ స్థానాల్లో అయితే ఉన్నాయో, రిథమిక్గా ఎక్కడెక్కడైతే కూర్చున్నాయో, దానికి ఒక ఛందస్సు, దానికి తాళంతో సంబంధించినటువంటి ఒక గ్రిప్తో వాగ్గీకారులు కంపోజ్ చేశారు. మనం ఆ పొజిషన్స్ని ఎక్కువ మార్చకుండా నెరవల్ చేయడం అనేది ఉత్తమమైన నెరవల్. నచ్చినట్టు మార్చేసి మధ్యలో ఒక పదం పాడేసి 2 ఆవర్తలు రాగం పాడేసి వచ్చేసేది ఉత్తమమైన నెరవల్ కాదు. ఉత్తమమైన రాగ లక్షణం, రాగం పాడే లక్షణం. నెరవల్గా పాడాలి అంటే సాహిత్యాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా పాడాలి. బికాజ్ ఆ ఎగ్జిస్టింగ్ సాహిత్యానికి, ఎగ్జిస్టింగ్ భావానికి మన ద్వారా ఏం సంగీతాన్ని జోడించగలుగుతున్నామో అది మాత్రం చేయడమే నెరవల్. అక్కడ రాగాన్ని బాగా కూరేసి ఒక అక్షరానికి 2 మాత్రలు ఉంటే మనం 20 పాడి, ఇప్పుడు సన్నుతింతు శ్రీరామచంద్రుదలచమే పాడాలి అంటే సన్నుతింతు శ్రీరామచంద్రుదలచవే మనసా సన్నుతింతు శ్రీరామచంద్రుదలచవే మనసా సన్నుతింతు విద్యార్థులుగా వాయిద్యంలో వాయించేటప్పుడు కూడా నెరవలు దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. వాయిద్యంలో నెరవలు వాయించడానికి, స్వరకల్పన వాయించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు నెరవలు వినేటప్పుడు నెరవల్లాగే వినాలి. ఇప్పుడు అది మనకి ఇన్స్ట్రుమెంట్ వాయించేటప్పుడు ఇన్స్ట్రుమెంట్లో సాహిత్యం అయితే బయటికి రాదు కాబట్టి మీరు నెరవలుగా వింటే అది మీ నెరవల్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ ఈ అక్షరానికి వీటి సంగతి వాయించారు అని అది మనకు అర్థమవుతుంది. అలా మనం వినకుండా దాన్ని స్వరకల్పనలా విన్నాం అనుకోండి, మీకు అంతా ఒకటేలా ఉంటుంది, ఏం తేడా ఉండదు. కీర్తన నుంచి నెరవలు స్వరకల్పన అంతా వీళ్ళు ఒకటే పని చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది. మీరు నెరవలుగా వినటం మీ మీద ఉన్న బాధ్యత. మీరు ఏ బ్రేక్స్తో అయితే సాహిత్యాన్ని పాడుతున్నారో మనకి సహకారం అందించిన వాళ్ళు కూడా అవే బ్రేక్స్తో వాయిస్తారు. సహకార వాయిద్యాల మాట వచ్చినప్పుడు తప్పకుండా ఎప్పుడు ప్రతిసారి నేను చెప్పే మాట స్ఫురించుకోవాలి. మనం వైలన్ మీద ఉన్నవాడు, మృదంగం మీద ఉన్నవాడు, మరీ ప్రత్యేకంగా వైలన్ మీద ఉన్నవాడు ఏంటంటే పాడేవాడు లేకపోతే ప్రధానంగా కూర్చునే ఆర్టిస్ట్ కంటే పలు ఇంతలు. అంటే ఇప్పుడు పాడేవాడికి X లెవెల్ ఆఫ్ సంగీతం వచ్చింది, వాడికి 10x వచ్చు. అంత ఎక్కువ సంగీతం తెలిసి అయినా సరే నేను సహకరిస్తాను అని చెప్పి పక్కన కూర్చుంటాను. దానికే మనం ఫస్ట్ థ్యాంక్ఫుల్ అవుతాం. బికాజ్ వాళ్ళ సంగీతం అంతా మన మీద పడేశారంటే పాడేవాళ్ళు ఎందుకు పనికిరారు. అంత వాళ్ళ గొప్ప పొజిషన్లో కూర్చోవటమే పెద్ద విషయం. అలాగే మృదంగ విద్వాంసులు, లయ విద్వాంసులు కూడా వాటి ఎన్నో విషయాలు తెలిసి ఎన్నో విన్యాసాలు చేయగలిగి ఉండి లేదు మిమ్మల్ని అనుసరిస్తామని కూర్చోవడం వాడు చేసే గొప్ప లక్షణం. వాళ్ళే మనం
అందులో ఇప్పుడు మనోధర్మ సంగీతానికి వాళ్ళు అకంపెనీ చేసే తీరు వేరేగా ఉంటుంది. ఆయన ఎలా అయితే సాహిత్యం బ్రేక్స్ చూసుకుంటూ నెరవలికి వాయిస్తున్నారో ఈయన కూడా మృదంగం అలాగే వాయిస్తారు. ఆయన స్వరకల్పనకి వేరేగా వాయిస్తారు, నెరవలికి వేరేగా వాయిస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విషయాలు మీకు తెలిసినాయి అనుకోండి, మీరు ఎప్పుడన్నా కచేరీ విన్నా, మీరు పాడినా మీకు దాని ఇంపాక్ట్ ఎక్కువ తెలుస్తుంది. మీరు అప్రిషియేట్ చేయగలుగుతారు. ఫస్ట్ అప్రిషియేట్ చేయగలిగితేనే కదా తర్వాత మనం ఆచరించగలుగుతాం. అప్రిషియేట్ చేయడం ఫస్ట్ స్టెప్ ఏంటి. సో ఇప్పుడు ఈ నెరవలు చేసే పద్ధతిలో వర్ణంలో నెరవలు చేసేటప్పుడు ఏమవుతుందంటే డాన్స్లో వాళ్ళకి ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది. మనం నెరవల్లో పాడే రెండో పద్ధతి అనుకుంటాం కదా, ఎక్కువ రాగం సాగదీసి పాడే పద్ధతిలో. అలా మనం నెరవలు పాడితే వాళ్ళు నాట్యం చేయలేదు. వాళ్ళకి ఎందుకంటే ఈ అక్షరం తాళంలో ఇక్కడే రావాలి, అది కదలకూడదు. కదలకుండా మీరు ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళు అంతే మనకి వెసులుబాటు ఇస్తారు. సో ఆ వెసులుబాటు ఇవ్వడంలో వాళ్ళు మనకు ఒక బౌండరీ కూడా గీసిస్తున్నారు. గీసి ఇవ్వడంలో ఏమవుతుంది, ఈ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తూ మనం ఎప్పుడు కూడా మనోధర్మం పెరగాలి అంటే గొప్ప ప్రాక్టీస్, బౌండరీస్ విధించుకొని ప్రాక్టీస్ చేస్తే మనోధర్మం ఎక్కువ పెరుగుతుంది. బౌండ్లెస్గా వదిలేసాం. మీరు ఇప్పుడు ఒక శంకరాభరణ రాగం పాడండి అని కొత్తగా వదిలేస్తే 2 నిమిషాలు పాడంగానే ఐడియాస్ ఆగిపోతాయి. మనం ఎప్పుడైతే దానికి ఒక బౌండరీ గీసి నేను ఈ స్వరం దగ్గర పాడతాను, లేదా ఈ పర్టికులర్ లైలో పాడతాను, ఈ స్థాయిలో పాడతాను, మనం ఏదైనా ఒక గిరి గీసుకొని పాడినప్పుడే అక్కడ మనకి ఐడియాస్ రావడానికి మనమే ఫస్ట్ కాంట్రిబ్యూట్ చేసిన ఇది అవుతుంది. సో ఈ వర్ణం పాడేటప్పుడు ఏంటంటే వాళ్ళు చక్కటి బౌండరీ ఇచ్చేస్తున్నారు. అందులో ఇంకొకటి ఏమవుతుందంటే భరతనాట్యం లాంటి దాంట్లో వర్ణంలో 4 పంక్తులు ఉంటాయి. వాళ్ళు 4 పంక్తులకి వేరే వేరేగా నృత్యం వాళ్ళు చేసి దాని తర్వాత ఒక స్థితి పాడతారు. ఈ 4 పంక్తుల్ని వాళ్ళు వేరే వేరేగా అడ్రస్ చేసేటప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏమవుతుందంటే 4ని ఎక్స్పాండ్ చేయదు. 4ని ఎక్స్పాండ్ చేసినప్పుడు ఫస్ట్ దాన్ని చేసినట్టే రెండో దాన్ని చేయదు. దానికి దీనికి వ్యత్యాసం కూడా ఉంటుంది. అంటే దాన్ని ఒక స్థాయిలో ఒక స్వరం దగ్గర మనం నెరవలుగా పాడితే రెండో పంక్తిని వేరే దగ్గర పాడితేనే అర్థంగా ఉంటుంది, లేకపోతే అన్ని అలాగే పాడితే అది కూడా బాగుంటుంది. సో దానివల్ల మనకి మనోధర్మానికి కాంట్రిబ్యూట్ అయ్యే స్కోప్ చాలా ఉంది. మనం ఎప్పుడన్నా డాన్స్ పర్ఫార్మెన్స్ విన్నా, లేదా ఫ్యూచర్లో మీరు ఎప్పుడన్నా పాడినా, నేను 1-2 పాడిన విషయం తెలుసుకోవడం కోసమే అసలు వాళ్ళు ఏం చేస్తారు, పాడటం వల్ల అర్థమైన విషయాలు. సో మీరు ఎప్పుడన్నా విన్నా, మీరు ఫ్యూచర్లో ఎప్పుడన్నా పాడే అవకాశం వచ్చినా, మీరు దాని నుంచి మీ మనోధర్మ సంగీతానికి ఆ బౌండరీ వల్ల నేర్చుకోగలిగే విషయాలు చాలా ఉంటాయి. మీకు ఆల్రెడీ వచ్చిన మనోధర్మ సంగీతాన్ని మీరు దాంట్లో ఎలా పెడతారో అనేది, ఎలా దూరిస్తారో ఆ ఉన్న గ్యాప్లో అనేది ఉంది కదా, అది మనం చాలా చక్కగా చూడాల్సిన అంశం. ఇట్లా ఎక్సైట్ కదా, ఇంత స్కోప్ మనకి దొరుకుతుంది అసలు అని. వీళ్ళు కూడా వర్ణం దట్ ఈస్ కంపోజ్డ్ ఒరిజినలీ బై వన్ ఆఫ్ ద టాంజూర్ క్వార్టెట్. తంజావూరులో చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు, వాళ్ళు నలుగురు తంజావూరు క్వార్టెట్ అంటారు వాళ్ళని. వాళ్ళు నలుగురు కర్ణాటక సంగీతాన్ని బేస్ చేసుకుని చాలా కాంపోజిషన్స్ చేశారు. కాకపోతే వాళ్ళు కింగ్స్ కోర్ట్లో పనిచేయడం వల్ల వాళ్ళకి ఏమిటంటే ఆ కాంపోజిషన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా నాట్యంలో వాడుకోవడానికి వీలుగా తయారైనాయి. అన్నీ వాళ్ళు కూడా ఆ బేస్తోనే చేశారు. అందుకని వాళ్ళు చేసిన వర్ణాలు, కొన్ని కీర్తనలు, శబ్దాలు ఇవన్నీ కూడా భరతనాట్యానికి బాగా ఉపయోగపడ్డాయి. వాళ్ళు కొన్ని తెలుగులో చేశారు, కొన్ని తమిళ్లో కూడా చేశారు. ఇప్పుడు మనం చూడబోయే ఈ వర్ణము సామిని రమ్మనవే అని తమాస్లో వర్ణం. ఇది ఒరిజినల్గా తమిళ్లో కంపోజ్ చేయబడ్డ వర్ణం. దీన్ని ఇప్పుడు డాన్సే కదా, డాన్స్ కాబట్టి ఇప్పుడు డాన్స్ చేసేవాళ్ళు ఎప్పుడు తమిళనాడులోనే చేయరు కదా. మనకి శివుడి మీద ఉన్న వర్ణం ఇక్కడ మనకి తిరుపతిలో కూడా వాళ్ళు ప్రదర్శన ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు వాళ్ళు తెలుగు సాహిత్యం అయితే పైగా అన్నిసార్లు పాడుతున్నారు కదా. సామి కొండువాడి అని సాహిత్యం ఉంది. అంటే మీకు అర్థం కాకపోతే దాని ఉపయోగం ఉండదు వాళ్ళు ఏం చేశారు. అందుకని దాన్ని తెనికించి సామిని రమ్మనవే అని మార్చారు. ఎవరు మార్చారు అనేది ఎగ్జాక్ట్ డాక్యుమెంట్ లేదు, కానీ అది తంజావూరు క్వార్టెట్ నుంచి వచ్చిన దాన్ని తెనిగించి వాళ్ళు దాన్ని పాట మొదలుపెట్టారు. మీకు చెప్పేదాంట్లో ఏమన్నా అర్థం కాలేదు, లేకపోతే ఇది అంశం ఏమన్నా మళ్ళీ అడగాలనుకుంటే వెంటనే అడగచ్చు.
రమ్మన
దీంట్లో వర్ణంలో స్వతహాగా ఒక లైన్ ఇంకో లైన్ పెద్ద తేడా ఉండదు, అన్నీ అలాగే ఉంటుంది. చేంజ్ ఏమిటో మనం చూపించాలి. స్వరాక్షరం అనేసారు. those who did not know.
సమయము వారి సొగసు చూచినే కనికరం పునర్మరులైతిని కదా వారి సొగసు చూచినే కనికరం పునర్మరులైతిని కదా ఉల్లాసము సల్లాభము ముగున సొమ్ములేలే చాలా కనుడే ఉల్లాసము సల్లాభము సొమ్ములేలే చాలా కనుడే ప్రతి విధాల సరసాలను అతనితో రవణి గజవిమము కర్తయుట సమయము Dari
వర్ణానికి ఉత్తరాంగం కూడా ఉంటుంది, కాకపోతే ఉత్తరాంగం పాడలేదు. జస్ట్ బికాస్ వీఆర్ నాట్ డూయింగ్ ఎ డాన్స్ ప్రోగ్రామ్, వీ మేనేజ్ టు డూ దట్ యాజ్ ది ప్రధాన అంశం ఆఫ్ ద కాన్సెప్ట్. ఈ భరతనాట్య సంప్రదాయంలో మీరు చూశారు కదా, నెడవలు పాడేటప్పుడు అక్షరాలని ఎక్కువ కలుస్తాయి, ఒక 10% మార్జిన్ ఉంటుంది. ఇక సంగతి మనం దూర్చాలంటే కొంచెం అటు ఇటు కదలచ్చు. 10% నుంచి మార్జిన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆ లైన్ యొక్క భావము, దాని ఛందస్సు మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి. ఇప్పుడు మీ వర్ణం వినగానే మీకు ఇన్స్టెంట్గా ఒక కీర్తన గుర్తు రావాలి. తమాసులో ఏం కీర్తన గుర్తు రావాలి? కరెక్ట్, బ్రోచేవారు ఎవరో గుర్తు రావాలి. కాకపోతే వీళ్ళు ఆయన కంటే ముందు పడ్డారు. సో డెఫినెట్లీ ఆయన మైసూర్ వాసుదేవసారి గారు రాసినప్పుడు వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ ఉంటుంది వాళ్ళ మీద. ఏదో ఒక పాయింట్లో ఎవరో ఒకరు పాడి ఎక్కడ ఒక ప్రదర్శన చూసి ఆ చిన్న ఇన్స్పిరేషన్తో ఆయన మొత్తం కీర్తన ఆయన వినుండొచ్చు, వినకపోయి ఉండొచ్చు, వేరే విషయం. కాకపోతే ఇట్స్ అ సిమిలర్ ఫ్రేస్. బ్రోచే వాళ్ళెవరో ఇస్ అ కంప్లీట్ కాంపోజిషన్, ఇట్స్ అ కీర్తన అండ్ దిస్ ఇస్ అ వర్ణం. మరి యూ సింగ్ అ వర్ణం, మీరు నోటీస్ చేస్తుంటారు దట్ వెన్ వీఆర్ డూయింగ్ నెరవల్ ఆల్సో ప్రతి పంక్తికి వేరే వేరేగా నెరవలు పాడుతున్నాం. ఒకటే ఫార్మాట్లో పాడట్లేదు, ఒకటే స్వరం దగ్గర పాడట్లేదు. అండ్ ఆయన వాయించింది కూడా మీరు చూస్తుంటారు, నెరవల్కి ఎలా వాయించాలి అని. ఇప్పుడు తనియావర్తనం వాయిస్తే ఎలా వాయించాలో చూస్తుంటారు, కీర్తన వాయిస్తే ఎలా వాయిస్తారో అది డిఫరెంట్గా ఉంటుంది. అది ముందు చూశాను. ఈ సంప్రదాయం నుంచి కర్ణాటక సంగీతాన్ని మనోధర్మంగా వాడుకుని ఇంకొక సంప్రదాయాన్ని వెంటనే జంప్ చేస్తే ఇంకొక డాన్స్ ఫామ్ వద్దు. వీ విల్ గో టు దక్షిణ భారతీయ భజన సంప్రదాయం. భజన సంప్రదాయంలో ఏమవుతుందంటే రాగాలాపనకి ప్రత్యేకంగా స్థానం ఉండదు. కాకపోతే మనోధర్మ సంగీతం ఎక్కడ వస్తుంది? అసలు మనోధర్మ సంగీతం అంటేనే రాగం. రాగం యొక్క వేరియస్ డైమెన్షన్సే మనోధర్మ సంగీతాన్ని మనకి కాన్స్టిట్యూట్ చేస్తాయి. రాగలాపన, నెరవలు, తానము, పల్లవి, అఫ్ కోర్స్ దట్స్ అ కాంప్లికేటెడ్ ఫామ్, స్వరకల్పన. ఈ 5 ఫేసెట్స్ కూడా రాగాన్ని బేస్ చేసుకుని వచ్చేవి కాబట్టే అది మనోధర్మ సంగీతానికి ఆ మెలడీ బేస్డ్గానే నడుస్తుంది అదంతా. ఈ రాగానికి స్పెసిఫిక్గా ఆలాపనకి స్కోప్ లేని ఒక సంప్రదాయం భజన సంప్రదాయం. మరి రాగం ఎక్కడ వాడుకుంటారు? దానికి అసలు ఎలా స్కోప్ ఉంటుంది అంటే అక్కడ శ్లోకం పడుతుంది. అండ్ భజన సంప్రదాయంలో వచ్చేటప్పటికి ముఖ్యమైన అంశం, వాళ్ళు ఏమి పాడినా ఎక్కడ పాడినా ఏం చేసినా సరే వాళ్ళకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ అష్టపదులు. అష్టపదులు ఎందుకు ఇంపార్టెంట్ భజన సంప్రదాయంలో అంటే, భజన అని చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకళ్ళు లీడ్ పాడితే ఇంకొకళ్ళు కోరస్ పాడాలి. దట్స్ ద సిస్టమ్ ఆఫ్ ప్రెజెంటేషన్. మనం భజన అనుకున్నా, నామ సంకీర్తన అనుకున్నా, అలా పాడాలి అంటే ఒకటే చరణం ఉంటే కీర్తన లాగా ఒకళ్ళు పాడేవాళ్ళు పాడేసి కోరస్ వాళ్ళు పాడదాము అని ప్రయత్నించేలో కీర్తన అయిపోతుంది. అందుకని భజన సంప్రదాయంలో ఎక్కువ శాతం పలు చరణాలు ఉన్న రచనలే ఉంటాయి. వాటిల్లో ఒక సెట్గా దొరికిన మొత్తం అష్టపదులు. అన్నిటికీ కనీసం 8 చరణాలు ఉంటాయి కదా. మొదటి దానికి 11 ఉంటాయి, మిగిలిన 23కి కూడా కనీసం 8 చరణాలు ఉంటాయి. కాబట్టి ఒకదానికి ఉండే ట్యూను అలాగే మిగతా అన్నిటికీ అప్లై అవుతుంది. కాబట్టి లిరిక్ ఉంటే వినేవాళ్ళు కూడా పాడటానికి ఆస్కారం కల్పించే ఒక ఆస్పెక్ట్. అందుకని దాన్ని భజనలో ముఖ్యాంశంగా పెట్టారు. అవి తర్వాత మీకు రామదాస్ కీర్తనలు, పురంధరదాస కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజస్వామి దివ్యనామ కీర్తనలు. దివ్యనామ కీర్తనలు అయితే 10, 15, 20, 30 చరణాలు కూడా ఉన్నాయి. ఆ పైసీలు కూడా ఉన్నాయి. కొన్ని విజయ గోపాల తీర్థయతీంద్రులని ఆయన డౌన్ సౌత్ ఉండేవారు. ఆయన రాసిన కీర్తనల్లో కొన్నిట్లయితే 55, 60 చరణాలు కూడా ఉన్నాయి. రామదాసు గారు రాసిన పాహి రామప్రభులో చూసి దాంట్లో కూడా ప్రమాణం చెప్తారు 40 కంటే ఎక్కువ చరణాలు. ఇన్ని చరణాలు ఉండటం వల్ల ఏమవుతుందంటే అందరూ కలిసి పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం తీసుకొస్తారు. అందుకని ఈ రచనలే దాంట్లో ఉంటాయి, కీర్తనలు ఉండవు భజన సంప్రదాయంలో. అయితే కర్ణాటక సంగీతం అంటున్నాం కదా, మామూలుగా మనం అష్టపది అంటే కచేరీలో చివరిన పాడే ఒక అంశంగా చూస్తాం. చివరిన పాడే అంశం అయినప్పుడు దీంట్లో మన కర్ణాటక సంగీతం పెద్దగా ఏం పాడతాం. అందులో ఇవాళ రేపటి ఏమైందంటే కర్ణాటక సంగీత కచేరీలో ప్రధాన అంశం పాడేసిన తర్వాత పాడేవన్నీ అభంగాలు, లేకపోతే లలితమైన రాగాల్లో ఉండేవి, కొంతమంది దేశభక్తి గీతాలు, కొన్ని లలిత గీతాలు, ఇవన్నీ కూడా పాడేస్తున్నారు. వీటన్నిటిలో అష్టపది కూడా ఒకటి. కాకపోతే కర్ణాటక సంగీతాన్ని శాస్త్రీయంగా ఎలా ఉందో అలా వాడుకునే ఒక సంప్రదాయం భజన సంప్రదాయం. వాళ్ళ అష్టపదులు పాడే రాగాలన్నీ కూడా శంకరాభరణం, కళ్యాణి, తోడి వీటిలోనే ఉంటాయి. ఆ పాట యొక్క భావం డిస్టర్బ్ అవ్వకుండా, మన క్లాసికల్ మ్యూజిక్ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు ఎలా దాన్ని కలుపుతారో, ఆ మనోధర్మం ఎలా కూర్చుంటుందో ఒకసారి తెలుస్తుంది. ఏ రాగం? వెరీ నైస్.
వేదానుద్ధరతే వేదానుద్ధరతే జగన్ నివహతే భూగోళం బిభ్రతే దైత్యారయతే దైత్యారయతే. శ్లోకం పాడేటప్పుడు శ్లోకంలో పదాలకు అర్థం ఉంటుంది, ఎట్లా పడితే అట్లా విడగొట్టి పాడకూడదు. సో దీనికి ఇది గీత గోవిందంలో ప్రథమాష్టపది అయిపోయిన తర్వాత వచ్చే శ్లోకం, సర్గ శ్లోకం ఉంటుంది. దశావతారాల గురించి మెన్షన్ ఉంటుంది. సో ప్రతి అవతారంలో కూడా ఎవరిని హతం చేశారు, లేకపోతే ఎవరికి ఉపకారం చేశారు అని ఒక నౌను ఒక వర్బ్ ఉంటుంది. రెండు కలిపి ఉంటేనే దానికి అర్థం ఉంటుంది. వేదానుద్ధరతే, వేదాన్ని ఉద్ధరించారు. మత్స్యావతారం. జగన్ నివహతే, మొత్తం జగన్ని నిలబెట్టారు మందర పర్వతం ఉంచబెట్టడం వల్ల. పూర్వావతారం. విల్ నాట్ గోయింగ్ టు ద మీనింగ్, బట్ యాజ్ ఇట్ ఈస్ విడివిడిగా పాడకుండా ఆ పదం మొత్తం పాడుతూ దాంట్లో మన రాగాన్ని ఎలా ఫీల్ చేయాలి చూడాలి. నౌ యూ హ్యావ్ అన్ అదర్ బౌండరీ. రాగం స్వరూపం రావాలి, ఈ పదాలు రావాలి. మొత్తం ఈ శ్లోకం అయిపోయేటప్పటికి రాగం కంప్లీట్గా టచ్ చేసినట్టు ఉండాలి. ఏదో మనం కింద 4 పదాలు పాడేసి వదిలేసినట్టు ఉండకూడదు. దైత్యాంతరయతే దైత్యాంతరయతే బలిం చలయతే బలిం చలయతే క్షత్రక్షయం కుర్వతే పౌలస్త్యం జయతే పౌలస్త్యం జయతే పౌలస్త్యం జయతే ఫలం కలయతే కారుణ్యమదల్వతే కారుణ్యమదల్వతే ములేఛానుఛయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః కృష్ణాయ 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 భైరవి పాడినప్పుడు భైరవి పూర్ణంగా శ్లోకంలో నుంచునేటట్టు పాడాలి. ఇప్పటి కచేరీలో శ్లోకము నృత్యం పాడేవి ఇన్స్టెన్సెస్ తగ్గిపోయినాయి, కానీ మీరు కొంచెం 2000 ముందు పాడే పెద్ద విద్వాంసులు కచేరీ వింటే తప్పకుండా కచేరీలో చివరిలో ఒక 15 నిమిషాలు శ్లోకం పాడేవాడు. 15 నుంచి 20 నిమిషాలు. దాంట్లో రాగమాలిక శ్లోకం పాడుతూ ఒక లైనే తీసుకునేవాడు. ఆ ఒక్క లైన్ని రాగం యొక్క సారాంశం అంతా వచ్చేలాగా ఒక 3-4 నిమిషాలు పాడేవాడు. మన ఆంధ్రదేశంలో ఉన్న ఓలేటి గారు, ఏదనూరి గారు, అంతకుముందు ఆయన పాడినప్పుడు కొన్ని పాణి గారు, వీళ్ళందరూ కూడా శ్లోకాలు పాడుతూ దాన్ని బాగా రాగాన్ని ప్రొజెక్ట్ చేసి అందులో
ఓలేటి గారు పాడినప్పుడు మీరు ప్రత్యేకంగా ఒక డిస్టింక్షన్ కూడా చూడొచ్చు. ఆయన ఒక కర్ణాటక రాగం చాలా చేస్ట్గా కర్ణాటక షణ్ముఖ ప్రియ తోడి ఇలాంటి రాగం తీసుకుని పక్కనే సంసారాన్ని పాడేవాడు. అదేమో పూర్ణంగా ఆయన ఒక నార్త్ ఇండియన్ మ్యూజిక్ ఛాయలో పాడేవాడు. అంత కాంట్రాస్ట్లో పాడుతూ వెళ్ళేవాడు. మీరు ఎప్పుడైనా సంగీతం నేర్చుకోవాల్సిన వాడు వివిధ రీతులు పాడాల్సినప్పుడు దోస్ ఆర్ ఆల్ టెక్స్ట్ బుక్స్. దిస్ ఇస్ భజన సంప్రదాయంలో శ్లోకం పాడతారు. భజన సంప్రదాయం అంటే కేవలం మనం చాలా తీసుకుని భజన చేసి రామరామకృష్ణ ఇట్స్ గుడ్, నో నథింగ్ పుట్టింగ్ డౌన్ ఆన్ దాట్. కాకపోతే సంప్రదాయం కూడా క్లాసికల్ మ్యూజిక్ని బాగా విస్తారంగా వాడుకునేటువంటి ఒక పొజిషన్ ఉన్నది. ఎప్పుడైనా వింటే మీకు అది కూడా అర్థమవుతుంది. సరే, దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటి కర్ణాటక సంగీతంలో అంటే, మీకు రాగం పాడేటప్పుడు సిలబుల్స్ పాడటం అవసరం. యా, సో రాగం పాడేటప్పుడు సిలబుల్స్ ఏంటంటే అప్రాప్రియేట్గా ఉండటం అవసరం. ఎక్కువ సిలబుల్స్ ఉండి ఇది కొంచెం ఓవర్గా ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా అండర్ యూజ్డ్గా ఉంటుంది. అప్రాప్రియేట్నెస్ ఉంటుంది. అదేంటంటే విద్వాంసులకి మారి అది అప్రాప్రియేట్గా మధ్యలో ఎంతెంత రావాలో అంత వస్తే సంగతి దానివల్ల కూడా అందంగా కనపడుతుంది. సో సిలబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు శ్లోకాలు పాడినప్పుడు, నాకు శ్లోకాలు పాడితే రాగం బాగా వస్తుంది అని చెప్పిన వాళ్ళు హనుమంతుడు శేషాద్రి గారు. శ్లోకం పాడినప్పుడు ఏమవుతుందంటే ఆ సిలబుల్స్ వల్ల మనకి రాగం యొక్క ఫ్లో అడ్డం రాకుండా పాడటం తెలుస్తుంది. ఎందుకంటే దాంట్లో వవెల్స్ అన్నీ కూడా అన్ని వవెల్స్ ఒక్కొక్కసారి ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. ప్రతిసారి ఆనే రాదు. ఒకసారి ఊ వస్తుంది, ఒకసారి హ్రస్వం వస్తుంది, ఒకసారి మనకి కాన్సోనెంట్ వస్తుంది. ఏది వచ్చినప్పుడు ఎలా పలకాలి, అది అలా పలకడం వల్ల మనకి రాగం ఎలా ఇబ్బంది కాకూడదు, అలాంటి విషయాలను శ్లోకం పాడితేనే అలవాటు అవుతాయి. అందుకని మీరు శ్లోకం ద్వారా రాగాన్ని విస్తరింపజేయడం చాలా మంచి అలవాటు. సో అది ఆ సజెషన్ మనకి ఇచ్చినందుకు శేషాద్రి గారికి ధన్యవాదాలు. సంగీతం ఇన్స్పైర్ చేయడానికి కూడా సహకార వాయిద్యాల వల్లే వస్తుంది. వాయించారు కదా, కారుణ్యం కరెక్ట్గా రసం తీయటానికి సంగతి. సో అష్టపది మామూలుగా ఈ అష్టపది మీరు ఎక్కువసార్లు వినుంటే కనుక నేలూరు కృష్ణమూర్తి గారు కంపోజ్ చేసిన వర్షన్. బాలమురళి గారు అయితే శ్రితకమల కుచమండల ధృతకుండల కలిత లలిత వనమాల జయ జయ దేవ గరే హరే జయ జయ దేవ గరే శ్రితకమల కుచ మండల ధృతకుండల
కీర్తన ఇలాగే ఉంటుంది భజన సంప్రదాయంలో. ఇదే దక్షిణ భారతం నుంచి మనం ఆంధ్ర భజన సంప్రదాయానికి వచ్చామనుకోండి, వాళ్ళ మనోధర్మం అంతా కూడా ఎక్కువ రాగం వేసే కాకుండా ఎక్కువ సాహిత్యం వేసుకోవడం. ఇందాక మధ్యలో పైకాలం పాడాం కదా, శ్రీ జయ దేవ కవే గీతం గురుదేవుతం శ్రీ జయ దేవ కవే గీతం శ్రీ జయ దేవ శ్రీ జయ దేవ శ్రీ జయ దేవ కవే గీతం గురుదేవుతం శ్రీ శ్రీరామచంద్ర వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా సంప్రదాయంలో ఉండి నాకు ఎవరు చాలా అలవాటు. వాళ్ళ సాహిత్యంతోనే పలుమార్లు ముక్తాయిలాగా వచ్చేటప్పుడు ఆ స్ట్రక్చర్ అంతా వాళ్ళు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ గోవింద నందతనయ సురవినుత గోవింద శ్రీనందతనయ సురవినుత గోవింద బహుయోగీంద్ర సురవినుత గోవింద
నందనయ 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 బహుయోగీంద్ర సుర వినుత సుర సుర వినుత గోవింద. దాని ఫార్మాట్ మార్చి ముక్తాయిలాగే తయారు చేసుకుంటాం చక్కగా హాయిగా. నందనయ సుర వినుత నందనయ సుర వినుత నందనయ సుర వినుత గోవింద. అది మధ్యలో బహుయోగేంద్ర కూడా 3 సార్లు కూడా పెట్టుకోవచ్చు. అదే నందనయ బహుయోగేంద్ర సుర వినుత నందనయ బహుయోగేంద్ర సుర వినుత నందనయ బహుయోగేంద్ర సుర వినుత గోవింద. దూది సాహిత్య విన్యాసం. ఇప్పుడు దాని తాళం కూడా మార్చి శరదిందు సమవదన శతమన్మన సమాన 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 శరదిందు. సో ఇది గుసి తాళం అంటారు. రివర్స్ బీట్. సో వాళ్ళు వేసే తాళంలో కూడా ఏమవుతుందంటే హార్ట్ బీట్ లో తేడుతారు. శరదిందు సమవదన శతమన్మన సమాన. దిస్ ఇస్ పాసిబుల్ ఇన్ తిస్ర అండ్ చతుస్రం ఆల్సో. ఆంధ్రాలో పాడే భజన సంప్రదాయంలో ఈ లైవ్ విన్యాస పద్ధతులే ఎక్కువ. ఇక్కడ మనోధర్మం విషయం చెప్తాను. నేను మా నాన్నగారు నెల్లూరులో పనిచేసినప్పుడు కాలేజీలో నాకు అప్పుడు 16-17 ఏళ్ళు ఉంటాయి. ఒంగోలులో తరంగ గాన కచేరీకి పక్కవాద్యాన్ని పిలిచారు. తరంగానికి ఏం వహిస్తుంది నాకు అసలు అప్పటిదాకా ఆ మొరవాడు తెలియదు. ఒక తరంగం 1 గంట సేపు పాడారు. నాకైతే అంటే మీరు ఇప్పుడు పాడినవన్నీ పాడారు. అప్పుడు ఇంత లయ విన్యాసం ఇంత ఎంతో కనుక మనకి రాగం మీద కానీ ఆ పట్టు లేకపోతే మనం అసలు చేయి కూడా కట్టలేదు. అంత కష్టము నాకు ఆ రోజు ఒక్కొక్క తరంగం పాడుతుంటే నాకు అర్థమైంది. తరంగం ఈ ప్రక్రియ మా నాన్నగారు పాడుతుంటారు. గోవింద ఘటాయ పరమానంద అమృతమేహ నుంచి వెనక్కి అమృతమేహ పరమానంద అమృతమేహ. అలా పాడే పద్ధతిని మీకు తెలిసి ఏమంటారు? దాని యతి పురాణం అంటారు. తక్కువ నుంచి పెరుగుతూ వెళ్తే ఏమంటారు? వెరీ నైస్. పైన తగ్గుతూ వస్తే దాన్ని గోపుచ్చాయంట మీకు తెలుసు. అటువంటి ప్యాటర్న్స్లో మధ్యలో మృదంగ యతి ఉంచి డమరు యతి ఉంచి ఇలా పెంచి గోవింద ఘటయ పరమానందం అమృతమిహ నందతనయ పరమానందం అమృతమిహ పరమానందం అమృతమిహ ఆనందం అమృతమిహ అమృతమిహ మళ్ళీ ఆనందం అమృతమిహ డమరు యతి. ఇలా అంతా విన్యాసం అట్లా సాహిత్యమయమైన విన్యాసం ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ హౌ ఆంధ్ర భజన పద్ధతి నడిచేది. అండ్ దానికి మృదంగం నేర్చుకుని ఆంధ్రాలో దాని మృదంగాన్ని మీకు తెలుసుంటే కనుక పురాతనంగా దానికి మద్దెల అని పేరు. అండ్ ఇట్స్ నాట్ ద సేమ్ ఇన్స్ట్రుమెంట్ ఆల్సో. సున్నంతో చేసే ఆ మూత అంత డిఫరెంట్గా ఉండేది. సో ఆ మధ్యలో వాయిస్తూ వాళ్ళకి కొంత లయ జ్ఞానం ఉండి టెక్నికాలిటీ తెలిసి ఉండి ఈ లయ విధానంగా ప్రజెంట్ చేసే తరంగాలు రామదాస్ కీర్తనలు, కొన్ని హరికథలోని కీర్తనలు, ఆదిభట్ల నారాయణదాస్ గారు రాసిన చాలా కీర్తనలు, తర్వాత దీక్షిత్ దాస్ గారు రాసిన కీర్తనలు, అవన్నీ కూడా వాళ్ళు పాడుతూ దానికి మృదంగ జతువులను కూడా యాడ్ చేస్తారు. మధ్యలో ఏంటంటే వీళ్ళని పాడేసిన తర్వాత ఆబ్వియస్లీ ఇప్పుడు మృదంగం వాయించే వాళ్ళకి కూడా కొంచెం ఉత్సాహం ఉంటుంది కదా, వాడు మైక్ తీసుకుని వాడు కొనుగోలు కూడా చెప్తారు దాన్ని. ఆయనంతా ఎడిషన్ అయిపోయి ఆయన అన్న చెప్పినట్టు ఆ ఒక్క తరంగం మామూలుగా మనం పాడితే 5 నిమిషాల్లో అయిపోయేది ఒక గంటన్నర సేపు పాడతారు. ఐ డోంట్ నో హౌ లాంగ్ అగో ఇట్ వాజ్, ఒక మేబీ 10 years ముందు ఈ తిరుపతి కళాశాలలో ఒక ప్రదర్శన కూడా చేశాం. నారాయణ తీర్థ రాసింది బాలగోపాల మహమూద్ పెద్ద తరంగం, బికాస్ ఇట్స్ వెరీ లాంగ్, అన్నిటికంటే పెద్దది కాబట్టి పెద్ద తరంగం అంటారు. ఆ 6 చరణాలు ఒక్కొక్క చరణం ఒక కీర్తన అంత ఉంటుంది. దాంట్లో ఇన్బిల్ట్గా జతులు కూడా ఉంటాయి. ఆ జతులకి మళ్ళీ మనోధర్మంలో జతులు కూడా యాడ్ చేస్తారు. ఇంకా ఈ సాహిత్యం యాడ్ చేసేటప్పుడు యూ కెన్ గో విత్ అ లాట్ ఆఫ్ మిక్సెస్. అవన్నీ అడ్జెక్టివ్స్ కదా. నందతనయ ఒక కంప్లీట్ అడ్జెక్టివ్, సురవినుత ఒక కంప్లీట్ అడ్జెక్టివ్,
సో అలా ఏ ఏ తాళంలో కుదురుతుందో ఆ తాళంలో కంప్లీట్గా మనం దాన్ని 3-5 3-6 6-5 6-5-4 6-6-6-5-4 6-5-5-5-4 ఇష్టం వచ్చిన ఫార్మాట్లో అప్పటికప్పుడు ఇంప్రొవైజ్ చేసుకుంటూ వెళ్తారు. సో దట్ ఈస్ నేను అసలు పాడిన తరంగ కచేరీ నా కాలేజీలో నేను చెప్పి చాలా గుర్తుంది నాకు. ముక్తేశ్వరరావు గారు ఉన్నప్పుడు పెట్టాను. చాలా అద్భుతంగా ఆ రోజు పాడారు, చాలా అద్భుతంగా. సో అది ఆంధ్ర దాంట్లో ఇది 2 అంశాలు చూసి ముగించేద్దాం. 12:30 ఆయన ఇచ్చారు టైం. ఇక మనం ఇవన్నీ చూస్తూ కూడా మిస్ అయింది ఒకటి, కర్ణాటక సంగీతం మీదే నడుస్తూ ఈ తరంగం దాకా వచ్చాం కాబట్టి దీన్ని బేస్ చేసుకుని వచ్చే ఇంకొక నాట్య రూపం కూచిపూడి. కూచిపూడి భరతనాట్యం లాగా కాదు. కూచిపూడిలో నృత్యం యొక్క పాళ్ళు తక్కువ, అభినయం పాళ్ళు ఎక్కువ. సో దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళకి 2 స్టైల్స్ ఆఫ్ ప్రజెంటేషన్ అలవాటు పడతాయి. ఒకటి జతి బేస్డ్గా ఉండేది, ఇంకొకటి కంప్లీట్గా భావపూర్వకంగా ఉండేది. దేనికైతే వాళ్ళు అభినయం చేస్తారో దానికి మీరు చక్కగా కీర్తన పాడినట్టు నెరవలు పాడుకుంటూ వెళ్ళచ్చు. అయితే రిపిటేషన్స్ చూసుకోవాలి. వాళ్ళ డ్రామా ఎంత ఉంటుందో. ఇప్పుడు క్షీరసాగర్ సేన చేస్తారు అనుకో, క్షీరసాగర్ సేనలో వారణ రాజులను బ్రోచినది విన్నానులా ఉందంటే వాళ్ళు ఒక ఎపిసోడ్ చేసే టైం ఉంటుంది. వాళ్ళు భావపూర్వకంగా అభినయిస్తుంటారు కాబట్టి భరతనాట్యంలాగా ఇన్ని రిపిటేషన్స్ అని చెప్పలేము. నాకు చెప్పలేము కాబట్టి లూజ్గా మనమే చూసుకుంటూ చక్కగా ఏనుగు నడుస్తుంది అనుకోండి. సమయోచితంగా పాడడం అనేది చాలా గొప్పగా అలవాటు అవుతుంది. ఇప్పుడు ఏనుగు నడుస్తున్న వరకు బాగానే ఉంది. ఏనుగు సరస్సులోకి వెళ్ళి జరకాలి ఆడుతున్నారు. గ్యాప్ వస్తుంది. మీరు పూర్తిగా పైకాలం పాడలేరు. ఇవన్నీ ఏంటంటే పాడేవాళ్ళు గొప్ప విద్వాంసులు చెప్పిన మాట. సహకార వాయిద్యాలు పాట పాడేవాళ్ళు కూడా ప్రధాన ప్రొఫెషన్గా ఎంచుకుని డాన్స్ పాడక్కర్లేదు, కానీ జీవితంలో కనీసం 1-2 సార్లు పాడితేనే మనకి వేరే వేరే ఫ్యాసెట్స్ అలవాటు అవుతాయి. అసలు ఇది ఏంటని తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీరు దాని కచేరీలో మీకు నచ్చినట్టు వాడుకోవచ్చు. బికాజ్ ఈ డైమెన్షన్స్ మన కచేరీలో నెసెసరీయే కాదు. ఇలా నెరవలు పాడేవాళ్ళు పూర్వకాలంలో కేవలం కేవీ నారాయణ స్వామి గారు ఒక్కరే. ఆయన సెకండ్ స్పీడ్ పాస్, సెకండ్ స్పీడ్ పాస్, సెకండ్ స్పీడ్ పాస్ ఇలా వెళ్తూ దాన్ని ఒక ముక్తాయిగా మార్చేసి నెరవలు పాడేసేవారు. అలా పాడేది ఆయన ఒక్కరే, వేరే వాళ్ళు పాడేవారు కాదు. ఇప్పుడు చాలా మంది అలా పాడుతున్నారు, కానీ పూర్వకాలంలో అలాంటి ట్రెడిషన్లో ఆయన పాడేవాడు. అలాంటి విషయాలు అర్థం కావడానికి మీరు ఎప్పుడన్నా ఒకసారి పాడేవాళ్ళు. పోనీ మీరు పాడకపోయినా కనీసం ఒక నృత్య ప్రదర్శనకి వెళ్ళి అబ్జర్వ్ చేసినా చాలు. ఏ అంశాలు దాన్ని మనోధర్మంగా ఏం పాడుతున్నారు దాంట్లో మీరు నాట్య శైలిని చూడటం కాదుగా, మనం ఎంతసేపు సంగీతాన్ని చూడటం ఇంపార్టెంట్ ఎక్కడ చూసినా సరే. అలా అన్ని విషయాలు చూసి హరికథ ఇంకొకటి. హరికథ పాడేటప్పుడు ఏమవుతుందంటే హరికథకుల్ని మీరు చూసి ఉంటారు, ఒక లైనే పాడతారు చాలాసార్లు 1-2 సార్లు కాదు. వాడి ఒరిజినల్ ట్యూన్లో పాడరు, వాడిని నచ్చిన ట్యూన్లో పాడతారు. అది పూర్ణంగా మనోధర్మంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కథ చెప్పడం ముఖ్యం కదా. ఇప్పుడు ఈ భైరవి రాగంలో ఉంది, భైరవిలో పాడాలి అంతే. మధ్యలో మాటలు శృతిలో చదివిస్తూ ఉంటారు, దానికి ఒక రాగం పెడతారు. మోస్ట్లీ అది ధన్యాసలోనూ ఆనందంలోనూ ఉంటుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫార్మ్స్ ఆఫ్ మనోధర్మం. వాటి వల్ల మనం కచేరీకి స్ట్రైట్ ఫార్వర్డ్గా తీసుకుని యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టడానికి ఉండదు, కానీ దాన్ని డైమెన్షన్ అలవాటు చేసుకోవడం. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చివరిగా ఒక రచన పాడి ఎవ్రీథింగ్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ వాస్ట్ టాపిక్. ఆయన ప్రతిదానికి వయలిన్ ఎలా అకంపెనీ చేయాలంటే ఆయన ఒక 2 రోజులు
మాట్లాడచ్చు దాని గురించి. ప్రతిదానికి మృదంగం ఎలా అకంపెనీ చేయాలి, అసలు కచేరీలోనే ఒక్కొక్క ఫామ్కి ఎలా అకంపెనీ చేయాలంటే దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంటుంది. మళ్ళీ డాన్స్ అంటే ఇంకో హిస్టరీ ఉంటుంది, భజన అంటే ఇంకో. మనం అవన్నీ విని అప్రిషియేట్ చేయగలిగితే, ఇందాక అనుకున్నట్టు అప్రిషియేట్ చేయగలిగితే తర్వాత అలవాటు చేసుకుంటాం. వినటానికి మనం వెనకాడకూడదు. ఇప్పుడు ఏ ఫామ్ అయినా సరే అక్కడ సంగీతం ఉంది అంటే వెళ్ళి ఎంత చూరగొనగలో అంత అక్కడ తీసుకోవడానికి రెడీగా ఉంటే మనకి చాలా చాలా ఫార్మ్స్ ఆఫ్ మ్యూజిక్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. అది చాలా గొప్పగా ఉంటుంది. తర్వాత మీరు పాడేటప్పుడు మీకు ఎన్ని డైమెన్షన్స్, ఎంత స్పెక్ట్రమ్ ఓపెన్ అయిపోతుందంటే ఇన్ని విధాలుగా మనం క్రియేటివిటీ అసలు మనం ఆలోచించచ్చా అని. ఇప్పుడు మెడ్రాస్లో వాళ్ళు ఎవరన్నా చూస్తారు, మీరు ఆర్టిస్టులను చూస్తారంటే ఇంటర్నల్గా వాళ్ళు ఏం చేస్తారో మనం వాళ్ళ గురించి అలా మాట్లాడుకోం. వీళ్ళకి ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, వీళ్ళు ఇన్ని చేశారు అనుకుంటాం. కానీ అంతమంది సంగీతకారులు ఉండటం వల్ల వాళ్ళు నామ సంకీర్తనలకు వెళ్తారు, డాన్స్ ప్రోగ్రాంలకు వెళ్తారు, కలిసి కూర్చుని ప్రాక్టీస్లు చేసుకుంటారు. అన్నకు కూడా తెలిసి ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు చేసి స్వయంగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని చూసి నేర్చుకున్న విషయాలు. వాళ్ళు అవన్నిటికీ వెళ్ళి ఆ విషయాలన్నీ నోట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు కచేరీ పాడేవాళ్ళు డాన్స్ ప్రోగ్రామ్స్ వెళ్ళటం, ఎందుకు కచేరీలో శబ్దాలు వాడటం, ఎందుకు పదవర్ణాలు వాడటం. ఇందాక పాడింది పదవర్ణం. ఇవన్నీ వాడటం దేనికి అంటే స్కోప్ ఆఫ్ మ్యూజిక్ని పెంచుకుంటూ వెళ్ళటం. వాళ్ళు అవన్నీ ఆ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అంత వైవిధ్యభరితమైన సంగీతం వస్తుంది. కొత్త ఐడియాలని కూడా వాళ్ళు వేరే డైమెన్షన్స్ని అప్రిషియేట్ చేసి తీసుకుంటారు. ఎక్కడ శాస్త్రాన్ని అన్యాయం చేయరు, శాస్త్రబద్ధంగానే పాడతారు కానీ కొత్త డైమెన్షన్స్లో పాడతారు. అందుకని మనం వీలైనన్ని ఆస్పెక్ట్స్ చూడటం మంచిది. అన్ని క్లుప్తంగానే టచ్ చేసాం ఇవాళ, బికాస్ ద లెక్చర్ వాజ్ నాట్ ఇంటెండెడ్ టు గివ్ డీటెయిల్స్ ఆన్ వాట్ మనోధర్మం ఇస్. మీ అందరూ మనోధర్మ సంగీతం గురించి చక్కగా తెలిసిన వాళ్ళు ఏమిటి అని మీకు తెలుసు. అయితే అది వేరే వేరే ఫామ్స్లో వాడినప్పుడు ఐ హ్యాడ్ సమ్ 3-4 అదర్ ఫామ్స్ ఆల్సో లిస్టెడ్. మళ్ళీ ఎప్పుడన్నా కచేరీలో ఉన్నప్పుడు చివరిలో మాట్లాడుకుందాం. హారామణి తరళ కాంచన కాంచిద హారామణి 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 మణిద్యుతి దేవితస్య ద్వారే ద్వారే నికుంజ నిలయం నిరీక్ష క్రీడావతి అథ సఖీ నిజగాధ రాధా రాధా ಮಂಜುತರ ಕುಂಜತಳ ಕೇಳಿಸದ ಮಂಜುತರ ಕುಂಜತಳ ಕೇಳಿಸದ ಮಂಜುತರ ಕುಂಜತಳ ಕೇಳಿಸದ ಇಹ ವಿಲಸ ಪ್ರತಿರವಸ ಹಸಿತವದನೆ ಮಂಜುತರ ಕುಂಜತಳ ಕೇಳಿಸದ
ಮಂಜುತರ ವಿಲಸ ಪ್ರತಿರಭಸ ಹಸಿದವನೇ ಪ್ರವಿಶರಾಧೆ ಮಾಧವ ಸಮೀಪಂ ಪ್ರವಿಶರಾಧೆ ಮಾಧವ ಸಮೀಪಂ ಪ್ರವಿಶರಾಧೆ प्रविशराधे माधव समीपं प्रविशराधे गुरुमुरारे मंगलशतानि प्रविशराधे विहित पद्मावती सुख विहित पद्मावती सुख विहित पद्मावती सुख भजति जय देव कविराज विहित पद्मावती सुख भजति जय देव कविराज माधव समीपं माधव समीपं माधव समीपं प्रविशराधे गामगरि प्रविशराधे गामगरि गरि सानि सनि सनि प्रविशराधे सप्पमप्पमगा त्रिपगपगति सकरि कति सनिति सनिकरि निपगा निपव नितव मगा मनि गजनि प्रविशराधे Gamba gari gari dhatti zani 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 zani
దేవరాయునికి సర్వ మైదరుడు కానుకలు మండపంపునదేచి వెయ్యి పేరు గలవాని వేడిగు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. అందరూ చక్కగా చాలా పేషెంట్గా కూర్చుని విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. శివరాత్రి రోజు పొద్దున చాలా పనులు ఉంటాయి, అన్నీ చూసుకుని కూడా మీరు పాపం అక్కడికి వచ్చారు. ఐ హోప్ we contributed to at least a small capsule of information that you can carry home and listen to several forms of music and pick up some important nuances that will contribute to Carnatic music as it is. My sincere thanks to K.V. Krishnanna and Rudra Sriramana for being such wonderful accompanies. వాళ్ళు అకంపెనీ చేస్తే ఎవరైనా బాగుపడతారు. ఇవాళ నేను